ఇక అయితే దీంట్లో సాల్ట్ పసుపు వేసి శుభ్రంగా కదిపేసుకొని ఒక అరగంట గంట టైం ఉంటే అలా పెట్టుకుంటే దీంట్లో నీచు వాసన అనేది రాదు, మంచిగా టెండర్గా అయిద్ది అనమాట, బాగుంటుంది. ఈ లోపేమో గరం మసాలాలు అనమాట, లవంగా దాల్చిన చెక్క, యాలుక్కాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, కొన్ని ఏమో గసగసాలు వేసాను. టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా చాలా బాగుంటుంది చిక్కగా. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి మాడకూడదు, మాడితే కనుక చేదొచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందుకని నేను మాడకుండా ఇలాగా కొంచెం సిమ్ మీద పెట్టి చేసిన తర్వాత ఇక్కడ నూనె వేసి చికెన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది నేను ఇక్కడ వాడేది ఎప్పుడూ పప్పుల నూనె వాడతాను ఫ్రెండ్స్, వేరే నూనె వాడాలనిపించదు. పప్పుల నూనె అయితేనే ఈ పచ్చళ్ళకి టేస్ట్ అనేది బాగుంటుంది, నిల్వ ఉన్నా సరే ఎటువంటి ఇది ఉండదన్నమాట, బాగుంటుంది. ఇదే మాటకి ఆ మాట, ఈ పప్పుల నూనె బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అప్పటికప్పుడు అన్నీ చేసుకొని ఫ్రెష్గా నూరుకున్నది, అదే చాలా బాగుంటుంది. ఇది 2 కేజీలు కదా ఇది చికెను, అందుకని నేను 1/2 కేజీ పైనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, గ్రేవీ ఉంటుంది. స్టవ్ కట్టేసుకొని ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత ఈ మసాలాలు, కారం అయితే 150 గ్రాములు వేసాను. 2 కేజీలకి 150 గ్రాములు. ఇంకా స్పైసీగా తినాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మాకైతే స్పైసీగా తింటాం కాబట్టి 150 గ్రాములు వేసాను అనమాట కారం. ఉప్పు కారం బాగా సరిపోయింది. ఫస్ట్ ఒక 2 స్పూన్లు వేసాను, తర్వాత ఒక 4 స్పూన్లు వేసాను సాల్ట్ అయితే. ఈ తర్వాత 6 నిమ్మకాయలు, పెద్ద సైజు నిమ్మకాయల రేట్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క నిమ్మకాయ 15 రూపాయలు అంట. నిన్నటిదాకా 20 రూపాయలకి అమ్మారంట, తెలిసిన వాళ్ళు కాబట్టి మాకు 15 రూపాయలకి ఇచ్చారు. దీంట్లో ఒక 8 నిమ్మకాయలు పిండితే కనుక అంత జ్యూస్ వచ్చింది. ఫస్ట్ 6 అనుకున్నా, మళ్ళీ తర్వాత 2 పిండాను అనమాట, 8 పట్టినవి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. ముక్క కూడా ఎక్కువగా ఏగకూడదు, ఎక్కువగా ఏగితే గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం ఎండాకాలంలో చేసుకునే పచ్చడి కాబట్టి